కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిశారు టీవీకే అధినేత విజయ్. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో మృతుల కుటుంబాలతో సమావేశమయ్యారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఫోటోలను చూసి చలించిపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను క్షమించాలని వేడుకున్నారు. మీ కుటుంబ సభ్యుల్లో తనని ఒకడిగా చూడాలంటూ వేడుకున్నారు. ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు విజయ్. కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, యువకులు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తమిళనాడులో రాజకీయ దుమారం రేపింది. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి కలవాలని విజయ్ భావించారు. భద్రతా కారణాలతో అనుమతి రాలేదు. దాంతో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ను బుక్ చేశారు విజయ్. ప్రతి ఒక్క కుటుంబానికి విడివిడిగా రూములు బుక్ చేశారు. అక్కడ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీ తరపున ప్రకటించిన 20 లక్షల సాయాన్ని మృతుల కుటుంబాలకు అందించారు. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిశారు టీవీకే అధినేత విజయ్. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో మృతుల కుటుంబాలతో సమావేశమయ్యారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఫోటోలను చూసి చలించిపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను క్షమించాలని వేడుకున్నారు. మీ కుటుంబ సభ్యుల్లో తనని ఒకడిగా చూడాలంటూ వేడుకున్నారు. ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు విజయ్. కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, యువకులు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తమిళనాడులో రాజకీయ దుమారం రేపింది. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి కలవాలని విజయ్ భావించారు. భద్రతా కారణాలతో అనుమతి రాలేదు. దాంతో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ను బుక్ చేశారు విజయ్. ప్రతి ఒక్క కుటుంబానికి విడివిడిగా రూములు బుక్ చేశారు. అక్కడ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీ తరపున ప్రకటించిన 20 లక్షల సాయాన్ని మృతుల కుటుంబాలకు అందించారు.